హాయ్ గైస్! ఈరోజు నా డే 2 ఆఫ్ తమిళనాడు ట్రిప్. మార్నింగ్ 7కి లేచి అగ్ని తీర్థం అదే టెంపుల్‌కి పక్కన ఉన్న బీచ్‌లో స్నానం చేసేసా. తర్వాత డైరెక్ట్ టెంపుల్‌కెళ్ళి పక్కనే ఉన్న 22 వెల్స్‌లో స్నానం చేయడానికెళ్ళాను. టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 25 పడింది. అండ్ క్యూ లైన్‌లో అరౌండ్ 1 అవర్ ఉన్నాను. అక్కడ ఒక్కో వెల్ దగ్గరికి వెళ్తే మన మీద వాటర్ పోస్తారు. మొత్తం 22 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ రిలాక్స్డ్ ఫీల్ అనిపిస్తది. తర్వాత ఇంక రూమ్‌కెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని దర్శనంకెళ్ళిపోయాను. దర్శనం అయ్యాక పక్కనే ఉన్న ఫెర్రీ రైడ్ ఉంది అనమాట సముద్రంలో. రూ. 150 చార్జ్ చేస్తాడు. అండ్ అరౌండ్ 15 కిలోమీటర్స్ తీసుకెళ్తాడు. ఒక 30 మినిట్స్ రైడ్ ఉంటది. సూపర్ ఫీల్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అది అయిపోయిన తర్వాత ధనుష్కోడికి బస్‌లో స్టార్ట్ అయిపోయాను. టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ రూ. 20 ఉంది. ధనుష్కోడ్‌ని గోస్ట్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే 1964లో సునామీ వచ్చేసి ఇక్కడ మొత్తం ఏరియా అంతా పోయిందనమాట. ఇక్కడైతే సీ ఫుడ్ మస్ట్ ట్రై. ఫ్రెష్ అండ్ గుడ్ టేస్ట్ ఉంటదనమాట. నాకైతే ఇక్కడ ఒక చేపల ఫ్రై తిన్నాను. సూపర్ ఫీల్ అనిపించింది. అండ్ అది రూ. 100. అండ్ ధనుష్కోటి చూసుకున్న తర్వాత మళ్ళీ రామేశ్వరం బస్‌లో వచ్చేసాననమాట నెక్స్ట్ జర్నీ కోసం. ట్రిచీకి బస్ ఎక్కేసాం. కాస్ట్ వచ్చేసి రూ. 200 పడింది. అండ్ జర్నీ టైమ్ ఒక 5 అవర్స్ ఉంది. రీచ్ అయ్యే టైంకి అరౌండ్ నైట్ 3 అయిపోయిందనమాట ట్రిచీ ఎళ్ళేసరికి. ట్రిచీ ఎళ్ళిన తర్వాత అక్కడి నుంచి శ్రీరంగంకి బస్ ఎక్కేసా. టికెట్ ప్రైస్ వచ్చేసి రూ. 20 ఉంది. అండ్ జర్నీ టైమ్ ఒక 20 మినిట్స్. శ్రీరంగం రీచ్ అయ్యేసరికి ఒక అరౌండ్ 3:30 అలా అయింది. తర్వాత అక్కడ 1100కి టెంపుల్ పక్కనే రూమ్ తీసేసుకొని పడుకొని పోయాను. డే 3లో కలుద్దాం మరి. సరే బై.